ప్రతిరోజు మన వంటల్లో కనిపించే సాధారణమైన ఉల్లిపాయ వెనుక ఒక అసాధారణమైన కథ ఉంది. ఇది కట్ చేస్తే నీళ్లు తెప్పించే సాధారణ కూరగాయ అనిపించవచ్చు, కానీ దాని చరిత్ర తెలుసుకుంటే మనసు కుదిపేస్తుంది. ఉల్లిపాయ మన వంటలోకి ఎలా వచ్చింది? దాని కూరల్లో వాడే ఆలోచన మొదట ఎవరికి వచ్చింది? అసలు మొదటిసారి ఉల్లిపాయతో కూర వండిన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఒక పురాతన ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఈజిప్టు అనే పురాతన దేశంలో అక్కడి ప్రజలు మృతుల శవాలను సంరక్షించే సమయంలో వారి శరీరాల చుట్టూ ఉల్లిపాయలను పెట్టేవారు. ఎందుకంటే వారు నమ్మేవారు ఉల్లిపాయ వలయాలు అంతం లేని జీవితాన్ని సూచిస్తున్నాయని. అయితే దానిని భోజనంలో భాగంగా చేయాలనే ఆలోచన మాత్రం మన దేశంలోనే మొదలైంది. భారతదేశంలోని ప్రాచీన నాగరికత సింధు లోయ నాగరికతలో మట్టి పాత్రల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు, దుచ్చిన్నాలు కనిపించాయి. శాస్త్రవేత్తలు పరీక్షించి చూసినప్పుడు అవి వంటలతో ముడిపడి ఉన్నాయని తేలింది. పురాణాల ప్రకారం ఆయుర్వేదంలో నిపుణుడైన అగస్త్య మహర్షి అనే ఋషి ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలతో ఉల్లిపాయను వేడి చేసి వాడినట్లు చెబుతారు. ఒకసారి ఆయన భార్య అది తిని చూసి కొంచెం ఉప్పు, కారం వేసి మరింత రుచిగా తయారు చేయగా అదే మొదటి ఉల్లిపాయ కూరగా భావించవచ్చు అని చరిత్ర చెబుతుంది. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా రుచికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉల్లిపాయ కేవలం ఔషధంగా కాకుండా ఆహారంలోనూ స్థానం సంపాదించింది. యూరప్ దేశాల్లో కూడా ఉల్లిపాయ విలువైన వస్తువుగా పరిగణించబడింది. కొంతమంది ప్రజలు పన్నులు కూడా ఉల్లిపాయల రూపంలో చెల్లించేవారని చెబుతారు. ఫ్రాన్స్ దేశంలో ఓ సైనికుడు పెద్ద జబ్బు నుండి బయటపడడానికి ఉల్లిపాయలను కాల్చి తిని ఆరోగ్యంగా మారినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుండి ప్రజలు దీనిని రక్షణగా భావించడం ప్రారంభించారు. ఇక మనం కట్ చేసే సమయంలో కన్నీళ్లు రావడానికి కారణం ఉల్లిపాయలో ఉండే కొన్ని రసాయనాలు గాలిలోకి రావడం వల్ల అవి కళ్ళల్లోకి చొప్పించి నీటిని రప్పిస్తాయి. కానీ ఇది కేవలం శారీరకంగా కన్నీళ్లు తెప్పించదు. దాని చరిత్ర తెలుసుకుంటే కూడా మనసు తడిచిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయ ఒక సాధారణ కూరగాయ కాదు, అది మానవ జీవిత ప్రగతికి, సంస్కృతికి, ఆరోగ్య చైతన్యానికి చిహ్నంగా నిలిచింది. ఇది కూరల్లో రుచి కోసం మాత్రమే కాదు, మన చరిత్రలో దాగిన రహస్యాలకు తలుపు తెరిచే ఒక తాళం చెవి లాంటిది. ఇలాంటి మిస్టరీలు, చరిత్రలు మిళితమైన వాస్తవాలు అస్సలు వినని తెలుసుకోవాలంటే వెంటనే మన రహస్య కథ ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఊహించని రుచులు, రహస్యాలు, కథలు మేము తెస్తూనే ఉంటాం.